థర్మోడైనమిక్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. మన టాపిక్ వచ్చేసి థర్మోడైనమిక్స్ అండ్ కైనమాటిక్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఫస్ట్ టాపిక్, అసలు థర్మోడైనమిక్స్ అండ్ కైనమాటిక్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అంటే అసలు ఏంటి, అసలు ఎందుకు ఇప్పుడు మనిషి అసలు అది మెయిన్గా చెప్పాలంటే అంత ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ అంటే ఆ రెండు చాలా ఇంపార్టెంట్ ఎయిర్ పొల్యూషన్లో. ఎందుకంటే ఆ రెండు స్టడీ చేస్తే ఆ రెండు బాగా స్టడీ చేస్తే మనకు ఒక ఫైనల్కి అనేది వస్తుంది. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆ రెండింటిని బేస్ చేసుకొని మనం థర్మల్ పవర్ ప్లాంట్స్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ వచ్చే పొల్యూషన్ని ఎలా తగ్గించడం జరుగుతుంది అదంతా డిపెండ్ అయ్యేది థర్మోడైనమిక్స్ అండ్ కైనమాటిక్స్ వల్లనే. జస్ట్ ఇంట్రడక్షన్ ఒక్కటే, అంటే వీటిని బేస్ చేసుకోవడం వల్ల మనం ఎట్లా రిమూవ్ చేయాలా అని చెప్పడం మాత్రమే. నెక్స్ట్ టాపిక్ ఏముంది, అప్లికేషన్స్. దాంట్లో కైనమాటిక్స్ అనేది వస్తుంది కదా, అదే థర్మోడైనమిక్స్ అండ్ కైనమాటిక్స్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్, కంబషన్, ఇవన్నీ. ఇంట్రడక్షన్, అప్లికేషన్ ద రిమూవల్ ఆఫ్ గ్యాసెస్ ఆఫ్ లైక్ SOx, NOx, CO, HC. అసలు SOx అంటే సల్ఫర్ డైఆక్సైడ్ అని. సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఒక గ్యాస్. ఇట్ ఈస్ ఇన్వర్సిబుల్ అండ్ nasty షార్ప్ స్మెల్. అంటే అదొక ఇన్విజిబుల్ గ్యాస్, ఓకే, చెత్త స్మెల్గా ఉంటుంది. ఇట్ రియాక్ట్స్ ఈజీలీ విత్ సబ్స్టెన్స్ విత్ హార్మ్ఫుల్ కాంపౌండ్స్ సచ్ యాజ్ సల్ఫ్యూరిక్. అది ఇట్ రియాక్ట్స్ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఒక గ్యాస్. ఎక్కడి నుంచి ప్లాంట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్విజిబుల్ గ్యాస్. అంటే కంటికి కనపరాని గ్యాస్ని ఇన్విజిబుల్ గ్యాస్ అంటాము. అది వచ్చేసి మనకు హ్యూమన్ బీయింగ్స్కి చాలా హార్మ్ఫుల్. ఈ గ్యాస్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అంటే మెయిన్లీ 99% ఆఫ్ గ్యాస్ విల్ బి ప్రొడ్యూస్ బై హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ మోటార్ వెహికల్స్ వల్ల కానీ, ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ కోల్ అక్కడి నుంచి కానీ అన్ని ప్రొడ్యూస్ అనేది జరగడం జరుగుతుంది. దీనివల్ల కాజెస్ ఏమొస్తాయంటే హ్యూమన్ అయితే బ్రీతింగ్ ప్రాబ్లమ్, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఆస్తమా అనేది వస్తాయి. మళ్ళీ ఇవన్నీ వస్తాయి. ఓకే, దీన్ని మనం రెడ్యూస్ చేయడం ఎట్లా, దీనివల్ల కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్. సల్ఫర్ డైఆక్సైడ్ కంట్రోల్ చేయాలంటే ఎట్లా అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏమన్నా ఫస్ట్ రిమూవల్ ఆఫ్ సల్ఫర్ ఫ్రమ్ ఫ్యూయల్ ప్రయర్ టు బర్నింగ్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సల్ఫర్ని రిమూవ్ చేయాలన్నమాట. ఏదన్నా బర్నింగ్ నేచర్లలో పెట్రోల్ వాటర్లు ఉంటాయి కదా, ఆ లిక్విడ్లలో సల్ఫర్ ఒక నేచర్ని రిమూవ్ చేయాలి. యూటిలైజేషన్ ఆఫ్ లోయర్ కంటెంట్ సల్ఫర్ని బేస్ చేసుకొని యూజ్ చేసే ఫ్యూయల్స్ని వాడడం తగ్గించుకోవాలా. నెక్స్ట్ దాని బదులు ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ ఏమన్నా ఉంటే న్యాచురల్ ఫ్యూయల్స్ కానీ వాటిని యూజ్ చేయాలి. మెయిన్గా చెప్పాలంటే అవాయిడ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అట్లా. నెక్స్ట్ NOx అంటే నైట్రిక్ ఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ అన్నీ వస్తాయి. ఇదంటే దిస్ గ్యాస్ విల్ బి ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ నైట్రిక్. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే హై మోటార్ వెహికల్స్ నుంచి వస్తుంది. ఫార్మేషన్ అంటే మన వెహికల్స్ నుంచి పొగ వస్తుంది చూడండి, అది నైట్రోజన్. దాన్ని వచ్చేసి ఆక్సిజన్లో రియాక్ట్ అయ్యి ఎయిర్లో కలిసిపోయేదాన్ని నైట్రిక్ ఆక్సైడ్ అంటారు. ఇది మెయిన్గా కార్ ఇంజన్స్, డీజిల్ ఇంజన్స్ వాటిల్లో ఎక్కువగా అనేది స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల కాజెస్ ఏమొస్తాయంటే నేచర్కి అయితే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. హ్యూమన్స్కి అయితే ఆస్తమా, లంగ్ డిసీజ్. ఇది డైరెక్ట్ గ్యాస్ అనేది మనం పీల్చుకున్నాం కాబట్టి డైరెక్ట్ లంగ్స్కి అనేది రీచ్ అవుతుంది. దానివల్ల లంగ్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్ ఆస్తమా ప్రాబ్లము, బ్రీతింగ్ ప్రాబ్లము, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఫార్మేషన్ ఆఫ్ NOx అయితే 2 types. థర్మల్లో అని అవుతుంది, లేదా ఫ్యూయల్ బౌండ్ ఆఫ్ NOx అంటే ఫ్యూయల్ ఇంజన్స్, అదే డీజిల్, పెట్రోల్ అవన్నీ వాటిలో ఫార్మేషన్ అయితే థర్మల్ నుంచి వచ్చేది నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్, NO ప్లస్ NO2. ఇది హై లెవెల్ వాటర్ థర్మల్ నుంచి వస్తుంది కాబట్టి థర్మల్ పవర్ ప్లాంట్స్ అట్లా, కోల్ పవర్ ప్లాంట్స్ అట్లా పవర్ ప్లాంట్స్లో హెవీ హీట్ అనేది ప్రొడ్యూస్ కావడం వల్ల పొగ అనేది ఎక్కువ వస్తుంది. దానివల్ల నైట్రోజన్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఫ్యూయల్ అంటే చిన్న వెహికల్స్ వాటి వల్ల. ఓకే, దీన్ని కంట్రోలింగ్ ప్రాసెస్ యూజ్ ద లో నైట్రోజన్ కంటెంట్. అదే నైట్రోజన్ కంటెంట్ అంటే డీజిల్లో ఎక్కువ ఉంటుంది, పెట్రోల్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో పెట్రోల్ వెహికల్స్ని యూజ్ చేస్తాం, డీజిల్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఫ్యూయల్ స్విచ్చింగ్, ఫ్యూయల్ గ్యాస్ రిక్యూమినేటర్స్, NOx బర్నర్స్, స్టీమ్ ఆర్ వాటర్ ఇంజన్స్.
ఇవన్నీ కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్. అంటే ఏదో చెప్తా. యూజ్ ఆఫ్ లో నైట్రోజన్ కంటైనింగ్ వెల్స్ అని చెప్పా కదా. డీజిల్ ఇంజన్స్ తగ్గించి పెట్రోల్ ఇంజన్స్ వాడండి, అదొకటి. మళ్ళీ ఎలక్ట్రిసిటీ వాడండి, పొల్యూషన్ అనేది రాదు వంట అయితే. నెక్స్ట్ ఫ్యూయల్ స్విచ్చింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వెహికల్ వచ్చేసి NO6 ఫ్యూయల్ అనేది యూజ్ చేసాం, అంటే హై క్వాలిటీ, అంటే హైయర్ స్టాండర్డ్. దానివల్ల ఏమొస్తుందంటే NO6. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకు బైక్స్ ఉన్నాయి, BS4గా మారింది. ముందు ఏం వాడేవాళ్ళం, BS3. ఎందుకు BS3 అంటే BS3కి BS4కి తేడా అంటే BS3లో ఎక్కువ పొల్యూషన్ అనేది వచ్చేది, ఇంజన్ ప్రాబ్లమ్స్ అవన్నీ. దాన్ని ఎగ్జామ్షనే BS4. ఇప్పుడు BS4లో ఏమొచ్చింది, నో పొల్యూషన్, ఇంజన్ అనేది సాఫీగా వెళ్తుంది, స్మూత్ అండ్ బెస్ట్. అట్లా దానివల్ల ఏమవుతాయంటే మనం పొల్యూషన్ తగ్గించే వాళ్ళం అవుతాం. సో నైట్రోజన్ ఆక్సైడ్ కూడా తగ్గించే వాళ్ళం అవుతాం. సో అట్లాంటివి ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ ఫ్యూయల్ గ్యాస్ రికమెండేషన్. ఫ్యూయల్ గ్యాస్ బై యూజింగ్ బర్నర్స్ని యూజ్ చేయాలి. అంటే బర్నర్స్ ఎందుకు యూజ్ చేయాలంటే బంద్ చేసాక బర్నర్స్ అంటే బర్నర్స్ వాడటం వల్ల మనము గ్యాస్ అనేది 30-60% వరకు మనము పొల్యూషన్ కాకుండా అడ్డుకుంటుంది బర్నర్ అనేది. వాటి కోసం మనం బర్నర్స్ అనేది యూజ్ చేస్తాం. స్టీమ్ ఆర్ వాటర్ ఇంజెక్షన్ reduces the temperature of flame by injecting the regulated flux gas water or steam. This reduces అంటే ఆల్రెడీ వెంటనే ఇప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అయింది, దాన్ని తగ్గించడం కోసం మనం ఏం చేస్తాం, వాటర్ని కానీ స్టీమ్ కానీ పెడితే ఆ హీట్ని తగ్గించి పొగ అని ఏదో ఒకటి మోర్ టెంపరేచర్ హీట్ కానీ వేడి కానీ వాతావరణం తగ్గడం కోసం వీటిని యూజ్ చేస్తాం. అది తగ్గితే ఎమిషన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో దానికోసం అనేది స్టీమ్ ఆర్ వాటర్ ఇంజెక్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ CO అంటే కార్బన్ మోనాక్సైడ్. ఈవెన్ డిఫరెన్స్ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎక్కడ చూడొచ్చు అంటే మనం సింపుల్ చెప్పాలంటే మన గ్యాస్ స్టవ్స్, కిచెన్ సెంటర్స్లలో కానీ వాటర్ హీటర్స్లో కానీ వీటిని వేసేసుకొని వచ్చేపోగానే కార్బన్ మోనాక్సైడ్ అంటాం. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎలక్ట్రానిక్ యూస్ని ఇవన్నీ తగ్గించాలా, రెగ్యులర్ చెకప్స్ అనేది చేయాలా, మెయింటెనెన్స్ అనేది ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీటర్స్ ఉన్నాయి, 1 yearకి ఒకసారైనా క్లీనింగ్ కానీ సర్వీస్ కానీ చేస్తూ ఉండాలి. లేదంటే పేలడం కానీ సంథింగ్ ఏదో ఒకటి డ్యామేజెస్ కానీ ఇప్పుడు తెలియదు, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్. ఈవెన్ డిఫరెన్స్ హైడ్రోకార్బన్ ఇవి వచ్చేసి క్రూడ్ ఆయిల్ ఫ్యాక్టరీస్లలో కానీ మోస్ట్గా ఫ్యాక్టరీస్లలోనే పొల్యూషన్ అనేది జరుగుతుంది. ఇవన్నీ ఇంకా హైడ్రోకార్బన్స్ ఎక్కడెక్కడంటే బర్నింగ్ ఆఫ్ ట్రీస్ కానీ ఇన్సెంట్రేషన్ కానీ బర్నింగ్ ఆఫ్ ట్రీస్ వల్ల కానీ జరుగుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కొన్ని కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్, ఇన్సెనరేషన్, అబ్జర్షన్, కండెన్సేషన్, మెయిన్లీ ఫ్రెండ్స్ ఇవంతా వచ్చేసి ఫ్యాక్టరీస్, పొల్యూషన్ ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఇవన్నీ వచ్చేసాయి. కానీ ఇవన్నీ మనం తగ్గియాలంటే ట్రీస్ని పెంచాలా, వాటి స్క్రబ్బర్స్ కానీ అట్లా వాడాలా, వెట్ స్క్రబ్బర్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వాడాలా. నెక్స్ట్ ఫ్యాక్టరీస్ని టౌన్స్ నుంచి చాలా దూరంగా పెట్టాలా, కట్టడం జరగాల. నెక్స్ట్ అవాయిడ్ ఆఫ్ మోటార్ వెహికల్స్, నాన్ పొల్యూషన్ వెహికల్స్ యూజ్ చేయాలా. పేపర్ వేస్ట్ కానీ సరౌండింగ్స్ అంతా క్లీన్ అండ్ నీట్గా పెట్టుకోవాలా. నెక్స్ట్ సమ్ రెమెడీస్ ఇవన్నీ వాడితే మనం ఎమిషన్స్ అనేది కంట్రోల్ చేయగలుగుతాం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.